మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాలాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ. ప్రియులారా, ఈ సమయం మందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. వినుటకు వేగిరపడాలి. వాక్యాంశము వినుటకు వేగిరపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం 19వ వచనం చదువుకున్నట్లయితే, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతులను ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వినుటకు వేగిరపడాలి. వేగిరపడాలంటే తొందరపడాలి. మనం వినటం వలన అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. మనం మాట్లాడితే మనం తెలుసుకున్న విషయాలనే పద్దాక మాట్లాడతాం పదే పదే. కానీ వింటే ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే వినుటకు వేగిరపడాలి. అది కూడా దైవజ్ఞానం గురించి, దేవుని గురించి, దేవుని వాక్యం గురించి ఎక్కువగా మనం వినటానికి ప్రయత్నం చేయాలి. ఒక మంచి విషయాల్ని ఎక్కువ వినటానికి ప్రయత్నం చేయాలి. చెడ్డ విషయాలను కాదండి. వినుటకు వేగిరపడవాడంటే కొంతమంది మరి అనవసరమైన ముచ్చట్లు, ముసలం ముచ్చట్లు, చెడ్డ మాటలు, మరి ఒకచోట చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. లేకపోతే అందరూ లేనప్పుడు, అందరూ ఆ వ్యక్తి లేనప్పుడు ప్రత్యేకంగా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు, అతను వారి దగ్గర లేనప్పుడు. సో అది ఒక రకమైన కురుగుడు పుండు లాంటి వ్యాధి లాంటిది. సో అట్లా బయట వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి, థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోవద్దు. కానీ దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవచ్చు. సో మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చిన్న స్టోరీ మనం గమనించినట్లయితే బైబిల్లో నుండి శాబదేశీ ప్రాణి 1వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, శాబదేశీ ప్రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి వినెను అని వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి శాబదేశీ ప్రాణి యెహోవా నామమును గూర్చి అంటే దేవుని గురించి వింది. ఆమె దేవుని గొప్పతనం గురించి వింది. దేవుడు ఎంత గొప్ప దేవుడో విన్నది. అంతేకాదు సొలొమోను జ్ఞానం గురించి ఉంది. అంటే ఆ గొప్ప దేవుడు, ఆకాశం ముందున్న గొప్ప దేవుడు, నిజమైన దేవుడు మరి సొలొమోను అనే ఆయనకి గొప్ప జ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా ఆ సొలొమోను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప జ్ఞానవంతుడు కాగలిగాడని ఆమె విన్నది. కాబట్టి ఈ జ్ఞానం ఎట్లా ఉంది, అసలు ఏంటి చూడాలని ప్రాక్టికల్గా ఆమె షాబా అనే ఆ దేశము నుండి ఇశ్రాయేలు దేశం వచ్చింది. ఆయన విజిట్ చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినటం అనేది ఎంత గొప్ప విషయం. కాబట్టి మనము వినటానికి ఇష్టపడాలి. అయితే ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 1:3 వచనాల్లో ఈ ప్రవచన వాక్యమును వినువాడు ధన్యుడు అన్నాడు. అంటే వినేవారు ధన్యులు అని అంటున్నాడు. అంటే వాక్యాన్ని వినటం వల్ల మనకేం కలుగుతుందంటే ధన్యత కలుగుతుంది. అంతేకాదు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, నా మాటలను శ్రద్ధగా వింటే స్వస్థపరుస్తాను అంటున్నాడు అక్కడ. అంటే దేవుని మాటలు మనం శ్రద్ధగా వింటే మనకు ఆరోగ్యం కలుగుతుంది, లేక స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే వాక్యం అనేది మన ఎముకలను స్వస్థపరుస్తుందండి, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి వినటం వల్ల మనకి ఆరోగ్యం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. తద్వారా ప్రియులరా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినట్లయితే, రండి మీరు విని ఎడల బ్రతుకుదురు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం వినటం వలన బ్రతుకుతామంటున్నాడు. చూడండి, అంటే దేవుని వాక్యం అంత శక్తి కలిగింది కాబట్టి, దేవుని మాటలు అంత శక్తి కలిగినాయి కాబట్టి వింటే మనము బ్రతుకుతామని అంటున్నాడు. ప్రియులారా, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధల్లో అది నెమ్మదినిచ్చినని భక్తుడైన దావీదు అంటాడు. కాబట్టి ప్రియులారా, వాక్యముకు ఉన్నటువంటి ఆ యొక్క జీవం చూడండి. అంతేకాదు రోమ 10:17 వచనములు అంటాడు, కాగా వినుట ద్వారా విశ్వాసం కలుగును అని అంటున్నాడు. వినుట ద్వారా ఏమి కలుగుతుంది? మనకి విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే మనం వినటానికి ఓపిక కలిగి ఉండాలి. ఎందుకంటే
సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలతో పడేవారు ఉంటారు. అనేక ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఉన్నారు కుటుంబాల్లో. అనేక సమస్యలతో సతమతం అయిపోతున్న వారు ఉన్నారు. వారిని నిజంగా దేవుని పిల్లలమైన మనము వారి మాట వినాలి. వారేం చెప్తున్నారో ఆలకించాలి. అప్పుడే మనము గ్రహించగలుగుతాం. యేసుప్రభువారు విత్తువ అనే ఉపమానంలో మనం చూస్తాం. ఆ విత్తువ అనే ఉపమానములు అంటే వాక్యము విత్తినప్పుడు ప్రియులారా వింటారు కానీ గ్రహించలేకపోతున్నారు. వినటం ఒక విషయం, ఒక ఎత్తు అయితే విని గ్రహించటం మరొక విషయం. కాబట్టి ప్రియులారా వినాలి, గ్రహించాలి, తద్వారా దానిని స్వీకరించాలి. అప్పుడే మనకి ఫలవంతమైనటువంటి జీవితం కలుగుతుంది. వినటానికి వేగిరపడాలి, అనగా తొందరపడాలి. ఎప్పుడైనా సరే ఒక మంచి మాట మంచి మాట వినాలి అనేటువంటి ఆసక్తి మనలో రావాలి. అందుకని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఎప్పుడు వినాలి. ఇప్పుడు ఈ ప్రసారం చేయబడుతున్నటువంటి వాక్యాలను మీరు వినాలి, విని గ్రహించాలి. తద్వారా ఆ వినిన విషయాలను ఇతరులకి తెలియచేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుట క్రీస్తుని గూర్చిన మాట మనం వింటే మన జీవితాలు బాగుపడతాయి, ఆశీర్వాదకరం అవుతుంది, మనం బ్రతుకుతాం, మనం ఉజ్జీవింపు చేయబడతాం. కాబట్టి ఆ రీతిగా వినటానికి వేగిరపడదాం. తద్వారా ప్రభు యొక్క కృపను కనికరాన్ని మనం పొందుకుందాం, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల ధ్యానమందు మీరు మాకు తోడయండి నడిపిస్తున్నందుకు వందనాలు. మీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని ప్రభా, ఇదిగో మేము వినువారిగా, వినుటకు వేగిరపడివారిగా చేయండి. వింటే ధన్యత అన్నారు, ఆశీర్వాదం అన్నారు ప్రభు, బ్రతుకుతారన్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ రీతిగా నాయనా ఇదిగో ప్రభు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నారు. కాబట్టి అది కూడా మీ వాక్యమును గూర్చిన మాటను బట్టి మేము వినాలి ప్రభు. సహాయం చేయండి, సన్నిధి తోడు ఉంచమని మా ప్రియులు ఆ రీతిగా విని గ్రహించే మనసును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహజ ఇక్కడ చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరీ కొద్ది కారణాన్ని కలుసుకుని మనందరం అప్పుడు దేవుని కృపాదే కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.